మా ఇంట్లో స్పెషల్ దొందుల పులుసు అండి. నీట్గా దొందులను అయితే క్లీన్ చేసుకోవాలి. దొందుల్లో కావాల్సినంత చింతపండును నానబెట్టుకోవాలన్నమాట. మనం దొందుల పులుసు దేనిలో చేయాలనుకున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా కొత్తిమీర, దొందులు కూడా వేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు కొంచెం, ఇంకా ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకోవాలంటే స్పూన్స్ అవన్నీ ఏం యూజ్ చేయకూడదండి. హ్యాండ్తో వీడియోలో చూపిస్తున్నట్టయితే మనం కలపాలన్నమాట. అలా అప్పుడు ఆ దొందులు ఏమి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. సరిపడా ఉప్పు, కారం అన్నీ స్టవ్ మీద పెట్టినప్పుడు ఒక ప్లేట్ అయితే వేయాలన్నమాట. అలా వేయడం వల్ల ఆ ఆవిరికి సిమ్లోనే చాలా బాగా మగ్గుతుంది అన్నమాట ఆ చేపలు అయితే. సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అల్లం, వెల్లుల్లి, కొంచెం ఈ పేస్ట్ని మగ్గుతున్న దొందుల్లో వేసుకొని తర్వాత సరిపడ చింతపండు పులుసు వేసి ఇంకా బాగా ఉడికిన తర్వాత ఇంకా టేస్ట్ ఏదైనా తక్కువైతే ఉప్పు కానీ అలాంటివి చూసుకొని ఇంకా దించేసేయడమే అండి. స్టవ్ ఆఫ్ చేయడమే. రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట.